జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన మారణకాండ ఎంత హృదయ విదారకంగా ఉన్నదనేది మనం చూసాం. అయితే ఏయమైన చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు ముష్కర మూకల మొత్తం అడిగి మరీ పర్యాటకుల ప్రాణాలు తీసినట్టు బాధితులు వెల్లడించారు. वो आतंकवादी आ गए, तुम भागे और छुपे, आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बच्चे हैं वो भागो नीचे, तो हम नीचे भाग गए. मम्मी को रख के भागा था, कैसे दीदी के साथ भागा, कैसे? मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था. किस तरह का वहाँ पे मंजर था, क्या देखा आपने, कैसे लोग भाग रहे थे, चीख रहे थे, आपने क्या सोचा उस वक्त अपने दिमाग में, कैसे बच पाएंगे? मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. क्या आतंकवादी क्या बोल रहे थे उस पर, कुछ बोल रहे थे वो लोग? हाँ, कलाम बोल रहे थे आतंकवादी. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. कितने लोग थे बेटा, ऐसे कोई बंदूक हाथ में थे, क्या दृश्य कैसे देखा? हमने तो 2 देखे थे, 2 बंदे थे. और आप लोग कितने थे तब वहाँ पे? हम तो होंगे 20-30. वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग? नहीं, बास में नहीं, थोड़ा 2-3 फुट की दूरी. क्या सोचा उस वक्त आपने, भगवान को याद किया था, क्या सोचा था? भगवान को याद किया था. बेटा सरकार से कुछ कहना चाहेंगे, सिक्योरिटी लैब्स वहाँ पर हुआ तो कुछ कहेंगे आप? सरकार तो गई हुई है, मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है. इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है, मतलब कुछ भी है. मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो, पर रखो. अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ जो हुआ आपके साथ? नहीं, बिल्कुल नहीं. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కర్లు మీరు ముస్లింలా అయితే కల్మా చెప్పండి అని అడిగి వారి ముస్లింలా కాదా నిర్ధారించుకునే ప్రయత్నం చేశారు. వారు అడిగినట్టు కల్మా అంటే ఏంటి, ఇస్లాంలో దానికి ఉన్న ప్రత్యేకత ఏముంది అనేదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే 2014లో కెన్యాలో ఓ బస్సులో జరిగిన దాడిలోనూ ఆల్ షబాబ్ ఉగ్రవాదులు ఇదే తరహా పద్ధతిని అనుసరించారు. అక్కడ కూడా కల్మా చెప్పలేని వారిని ముస్లింలు కాదని గుర్తించి హత్య చేశారు. ఇలాంటి దృశ్యాలు సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. అయితే ఇప్పుడు అసలు కల్మాలు అంటే ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇస్లాంలో కల్మాలు అంటే ఏంటి? కల్మా లేదా షహాదా అనేది ముస్లింల విశ్వాసానికి మౌలిక శిల. ఇది అల్లాహ్ ఏకత్వాన్ని, మహమ్మద్ ప్రవక్త తత్వాన్ని నమ్మే ప్రకటన. ఇస్లాంలో మొత్తం 6 కల్మాలు ఉంటాయి. వాటిలో ప్రతిదీ ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. మొదటి కల్మా తయ్యిబ్ అంటే స్వచ్ఛత అనే అర్థం. అల్లా తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, మహమ్మద్ ప్రవక్త ఆయన దూత అని అర్థం. ఇక రెండో కల్మా షహాదా అంటే సాక్ష్యం అని అర్థం. నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లా తప్ప దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు, మహమ్మద్ ప్రవక్త ఆయన సేవకుడు అని అర్థం. ఇక మూడో కల్మా తన్జీద్ అంటే మహిమ చేతన అని అర్థం. అంటే అల్లా పవిత్రుడు, అల్లాకు స్తుతి, అల్లా తప్ప ఏ దేవుడు లేడు, అల్లా గొప్పవాడు, శక్తి
బలం అల్లాహతో తప్ప మరెవ్వరితోనూ లేదని అర్థం. ఇక 4వ కల్మా తౌహీద్ అంటే ఏకత్వం అని అర్థం. అల్లాహ్ తప్ప మరెవరు పూజార్హుడు కాదు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు. రాజ్యం ఆయనదే, స్తుతి ఆయనదే. ఆయన ప్రాణమిస్తాడు, తీసుకుంటాడు. ఆయనకు ఎప్పటికీ మరణం ఉండదు. ఆయన కరుణాశీలుడు, మహిమాన్వితుడు. ఆయన చేతిలోని అన్నీ ఉన్నాయి. ఆయనకు అన్నింటిపైన అధికారం ఉంది. ఇక 5వ కల్మా అస్తగ్ఫుర్ అంటే పశ్చాత్తాపం అని అర్థం. అంటే ప్రభువా, నేను తెలిసి తెలియక చేసిన, రహస్యంగా లేదా బహిరంగ చేసిన అన్ని పాపాలను మన్నించు. నాకు తెలిసిన పాపాలు కానీ తెలియనివి కానీ మన్నించు. నీవు రహస్యాలు గాను పాపాలు గాను కప్పుపుచ్చేవాడవు, క్షమించేవాడవు. బలం శక్తి నీదే. ఇక 6వ కల్మా చివరిది రద్దెక్రుఫ్ అంటే అవిశ్వాసాన్ని తిరస్కరించడం. నేను అల్లాహ్ తప్ప దేవుడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు భాగస్వామి లేరని నమ్ముతున్నాను. నేను బహుదేవారాధన, కుఫ్, అసత్య విశ్వాసాలను తిరస్కరిస్తున్నాను. నీవే ఒక నిజమైన దేవుడు, నీవే నా దైవం. ఇవి ఈ కల్మాలు అంటే. అసలు ఈ కల్మాలు అల్లాహ్ ఏకత్వాన్ని, ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తతత్వాన్ని, అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి. ఈ కల్మాలను జపించడం ద్వారా ముస్లింలు అల్లాహ్ తన బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. అలాగే ఇస్లాం సిద్ధాంతాల పట్ల తమ కట్టుబాటును పునరుద్ఘాటిస్తారు. అంతేకాక ఈ కల్మాలు పాపాలను మన్నించమని, ప్రార్థనలు, కృతజ్ఞతా భావన, బహుదేవతారాధన నుంచి రక్షణ కోసం చేసిన ప్రార్థనలుగా కూడా పరిగణిస్తారు. అయితే ముష్కర దాడి జరిగినప్పుడు కల్మా చదివాక ముస్లింలు అని నిర్ధారణ చేసుకుని వదిలేశారంటూ స్థానికులు చెప్పిన విషయంతో ప్రస్తుతం ఈ టాపిక్ ఆసక్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,